హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శ్రీనివాస్. ప్రేమ ప్రయాణం కథలోకి వెళ్దాం. చాలా రోజుల తర్వాత ప్రేరణ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, ఏంటి మేడం, హనీమూన్ ఎలా ఉంది? ఫ్రెండ్ని పూర్తిగా మర్చిపోయినట్లున్నారు అంది కుసుమ సరదాగా. కుసుమ, నీకు ఒక విషయం చెప్పాలి అంది ప్రేరణ నెమ్మదిగా. తను అలా డల్గా మాట్లాడడం చూసి భయం వేసింది కుసుమకి. ఏమైంది అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? చెప్పు. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది అంది మెల్లిగా. అవునా? ఆశ్చర్యం, ఆనందం, కంగారు అన్నీ కలగలిసిన గొంతుతో అంది కుసుమ. కంగ్రాచులేట్ చేయాలా లేక వద్దని చెప్పాలా ఏమీ అర్థం కాలేదు. నిశ్శబ్దంగా ఉన్న కుసుమతో, ఏం మాట్లాడట్లేదేంటే, నీకు కూడా ఇది తప్పనిపిస్తుంది కదా అంది ప్రేరణ. అంటే పెళ్ళి కాకుండా మీరు హనీమూన్ వెళ్ళడం తప్పు కానప్పుడు ఇది కూడా తప్పెలా అవుతుందే? లివింగ్ రిలేషన్షిప్ అంటే అంతే కదా, పెళ్ళి అనేది ఉండదు, మిగతావన్నీ మామూలుగానే ఉంటాయి అంది కుసుమ మాటలు కూడా బలుక్కుంటూ. నాకెందుకో పూర్తి సంతోషంగా లేదే. సగం సంతోషం, సగం బాధ, కాస్త భయం అన్నీ కలిసి ఏం చేయాలో అర్థం కావట్లేదు. తను కంగారు పడుతుందని తెలిసి ఇప్పుడు నేను కూడా కంగారుగానే మాట్లాడితే దానికి భయం మరింత ఎక్కువ అవుతుంది అనుకుని, భయం ఎందుకు, రిషి అన్నయ్య మీద నమ్మకం లేదా? నా మీద కంటే సార్ మీదే నాకు నమ్మకం ఎక్కువగా ఉంది. మరప్పుడు భయం ఎందుకు? నీ పూర్తి జీవితానికి అన్నయ్యే బాధ్యత తీసుకున్నారు. నువ్వు ఎటువంటి అపోహలు, భయాలు పెట్టుకోకుండా సంతోషంగా నీకు నచ్చిన వాడితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని ముందుకు కొనసాగించు. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఆ దేవుడు నీకు ఎప్పుడు అన్యాయం చెయ్యడు, ఓకేనా అని నచ్చ చెప్పింది కుసుమ. ఈ విషయం తెలియగానే అమ్మతో మాట్లాడాలనిపించిందే, కానీ మాట్లాడే ధైర్యం లేదు. అందుకే నీకు ఫోన్ చేశాను. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? నా మీద చాలా కోపంగా ఉన్నారనుకుంటా కదా. రోజు వెళ్ళి కలుస్తున్నావా వాళ్ళని? కాస్త నా మీద కోపం తగ్గేలా చూడవే ప్లీజ్. చాలా మిస్ అవుతున్నాను వాళ్ళని. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారనే విషయం చెప్పి సమయంలో తన్ని బాధ పెట్టడం ఇష్టం లేక, బాగానే ఉన్నారు, నేను చూసుకుంటాను, వాళ్ళ గురించి నువ్వేం కంగారు పడొద్దు. ఇంకా నీ మీద కోపం అంటావా? కడుపున పుట్టిన పిల్లల మీద కోపం ఎన్నాళ్ళు ఉంటుంది? తొందరగానే మాసిపోతుంది. బాధపడకు, హ్యాపీగా ఉండు, ఓకేనా అని చెప్పింది. నీతో మాట్లాడిన తర్వాత కాస్త రిలీఫ్గా ఉందే. థ్యాంక్ యూ కుసుమ, లవ్ యూ. నేను వస్తున్నాను రేపు, అక్కడికి వచ్చాక కలుస్తాను, బాయ్ అని ఫోన్ పెట్టేసింది. హాయ్ కుసుమ, ఎలా ఉన్నావు అంటూ ఫోన్ చేశాడు వసంత్. నేనే మీతో మాట్లాడాలి అనుకున్నాను, మిమ్మల్ని కలవచ్చా ఒకసారి అడిగింది కుసుమ. షూర్, ఆఫీస్లో ఉన్నాను, ఈవినింగ్ కలుద్దాం, ఎప్పుడు కలిసే కాఫీ షాప్లో, ఓకేనా? అలాగే అంటూ ఫోన్ పెట్టేసింది కుసుమ. కుసుమ చాలా మంచి అమ్మాయి. స్నేహితురాలకి, ఆమె కుటుంబానికి కష్ట సమయంలో తోడుగా నిలిచే ఒక సహృదయురాలు. సమాజం ఏముంటుందనేది కూడా పట్టించుకోకుండా ఎదురు నిలబడిన ధైర్యవంతురాలు. ఎవరి మీద ఆధారపడకూడదని తన కాళ్ళ మీద తను నిలబడిన సెల్ఫ్ రెస్పెక్ట్ మనిషి. ఈ 2 నెలలుగా రిషి ప్రేరణ లేకపోవడంతో ఎక్కువగా కుసుమతోనే తనకి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఒకరి గురించి మరొకరు చాలా విషయాలు తెలుసుకున్నారు. కుసుమ అంటే చాలా గౌరవం ఏర్పడింది వసంత్కి. ఆమె ఆలోచనల్లోనే ఉన్న వసంత్ రిషి నుండి ఫోన్ రావడంతో ఈ లోకంలోకి వచ్చాడు. ఏరా దొరబాబు, మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చానా? మళ్ళీ ఎన్ని రోజులకు చేస్తావో నాయనా చెప్పు అన్నాడు వెటకారంగా. రేయ్, నీకొక శుభవార్త. అవునా? ఏంట్రా, పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి ప్రేరణని ఉత్సాహంగా అడిగాడు వసంత్. వెంటలాబే, చేసుకోనని చెప్పాను కదా నేను. ఓ, మరేంటో ఆ శుభవార్త. నేను తండ్రిని కాబోతున్నాను రా. వాట్? నీకేమైనా పిచ్చా? అదేంట్రా మరి? ఇప్పటికే అందరూ మీ మీద పీకల్లోతు కోపంగానే ఉన్నారు. ఏదో పెళ్లి చేసుకున్న ఆదర్శ దంపతుల్లా ఇప్పుడే పిల్లా జెల్లా ఎందుకురా? అది మా ఇష్టం. ఈరోజు ఈవినింగ్ బయలుదేరుతున్నాం, రేపు ఈవినింగ్ వరకు వస్తాము. నువ్వు వెళ్ళి మా ఫ్లాట్ అంతా శుభ్రం చేయించురా, నీట్గా సర్దించు, అన్నీ డెటాల్తో తుడిపించు. ప్రేరణ ఇప్పుడు మామూలు మనిషి కాదు కదా. అలాగే వంట మనిషిని కూడా చూసి పెట్టు, తనకి ఏం తినాలనిపిస్తే అవి చేసి పెట్టడానికి అంటూ గుక్క తిప్పుకోకుండా చెప్పి, సరే బాయ్రా అని
ఫోన్ పెట్టేశాడు. తల పట్టుకొని కూర్చున్నాడు వసంత్. ఏమైందంటే అలా బాధపడుతున్నారు? అప్పుడే లంచ్ బాక్స్ పట్టుకుని వచ్చిన కుసుమ అడిగింది ప్రేరణ తల్లిని. ఏం చెప్పాలి కుసుమ, వాడు పడే బాధ చూడలేకపోతున్నాను. పైగా మమ్మల్ని కష్టపెడుతున్నా అని ఊరికే బాధపడుతూ చాలా డల్గా ఉంటున్నాడు. ఎంత చెప్పినా వినడం లేదు. ఎప్పుడూ ఏదో పరధ్యానంగా ఆలోచిస్తూ ఉంటున్నాడు. తొందరగా ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళినా బాగుండు. ఈ వాతావరణంలో ఉంటే వాడు ఇంకా దిగాలు పడిపోతున్నాడు. వాడిని ఇలా దీనంగా చూడడం ఇదే మొదటిసారి. పులిలా ఉండేవాడు పిల్లిలా అయిపోయాడు. తట్టుకోలేకపోతున్నాను అంటూ కుసుమను పట్టుకొని ఏడ్చింది. అరవింద్తో నేను మాట్లాడతాను, మీరేం బాధపడకండి. డాక్టర్తో కూడా మాట్లాడదాం, పర్వాలేదు అంటే వాళ్ళు తప్పకుండా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, ఉండండి అంటూ అరవింద్ గదిలోకి వెళ్ళింది కుసుమ. కుసుమ వచ్చింది కూడా గమనించకుండా ఆ సీలింగ్ వైపే చూస్తూ ఉండిపోయాడు అరవింద్. అరవింద్ని అలా చూస్తే కుసుమకి కూడా చాలా బాధగా అనిపించింది. ఎప్పుడు చెల్లిపైన అరుస్తూ తిడుతూ ఇంట్లో పెత్తనం చెలాయిస్తూ బయట ఫ్రెండ్స్తో హుషారుగా తిరుగుతూ చలాకీగా ఉండే అరవింద్ అన్నీ కోల్పోయిన వాడిలా, జీవితంలోనే ఓడిపోయిన వాడిలా ఉండటం తనకే ఇలా అనిపిస్తుంటే ఇంకా అతని తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది అనుకుని పక్కనే కూర్చుని అరవింద్ అని పిలిచింది. అయినా అతను పరధ్యానంలో నుండి బయటపడకపోవడంతో 2-3 సార్లు పిలిచి అతని చేతిని తట్టింది. అప్పుడు తల తిప్పి పక్కకి చూశాడు అరవింద్ నెమ్మదిగా. తర్వాతి భాగం రేపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.